వెల్కమ్ టు మై ఛానల్ ఏఐ కథలు. ఒకరోజు తెల్లవారుజామున సూర్యుడు కొండల మీదుగా మెల్లగా ఉదయిస్తుండగా కోడిపుంజు కంచె మీద ఎత్తుగా నిలబడి కాకెడుడుల్డు అని బిగ్గరగా పాడింది. అతను గర్వంగా ఉన్నాడు, ఎందుకంటే అతను తన కూతతో పొలమంతా మేల్కొలిపాడని అతను నమ్మాడు. కోడిగూడు నుండి ఒక సున్నితమైన కోడి వచ్చింది. ఆమె కోడిపుంజుని చూసి నవ్వి గుడ్ మార్నింగ్ అని చెప్పింది. కాని కోడిపుంజు తన ఛాతీని ఉబ్బి గుడ్ మార్నింగ్, నేను ఉదయం చేస్తున్నాను అని సమాధానం ఇచ్చింది. కోడి చుట్టూ తిరుగుతూ నడిచింది. నేను లేకుండా అతను అన్నాడు, ఎవరూ మేల్కొనలేరు. పొలంలో నేనే అత్యంత ముఖ్యమైనవాడిని. కోడి తల ఊపి తన రోజును కొనసాగించింది. కోడిపుంజు గొప్పలు చెప్పుకుంటుండగా కోడి నిశ్శబ్దంగా పనిచేసింది. ఆమె తాజా గుడ్లు పెట్టి వాటిని వెచ్చగా ఉంచింది. పొలానికి బిగ్గరగా కాకి కంటే ఎక్కువ అవసరం. ఒక మధ్యాహ్నం చీకటి మేఘాలు వచ్చాయి. వర్షం కురిసింది. కోడిపుంజు బయట చిక్కుకుంది, వణుకుతోంది. అరెరే అతను అరిచాడు. కాని కోడి మరియు ఇతరులు కోడిగూడులో సురక్షితంగా ఉన్నారు. వర్షం ఆగిపోయింది. కోడిపుంజు తడిసి అలసిపోయి కోడి దగ్గరకు వచ్చింది. నేను అతి ముఖ్యమైనవాడిని అనుకున్నాను అని అతను మెల్లగా అన్నాడు. కాని ఇప్పుడు నాకు అర్థమైంది, మనందరికీ మన పాత్ర ఉంది. ఆ రోజు నుండి కోడిపుంజు గర్వంగా కూసింది, కాని దయతో కూడా. కోడి నవ్వింది, మరియు అందరూ కలిసి పక్కపక్కనే పనిచేస్తుండటంతో పొలం ఆనందంతో నిండిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవరినీ తక్కువగా చూడకూడదు.